బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. వరుస జంపింగ్ల నేపథ్యంలో కేసీఆర్ ఈ కీలక భేటీని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, వివేకానంద్ హాజరయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్కి ప్రస్తుతం 33 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 5 ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి జంప్ అయిపోయారు. కంటోన్మెంట్ స్థానాన్ని ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ చేజార్చుకోవడంతో ఇప్పుడు 33 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు, వెళ్ళిపోతారనే వార్తల నేపథ్యంలో ఈ అత్యవసర సమావేశాన్ని కేసీఆర్ నిర్వహిస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఇప్పటికి కొంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు హాజరు కావాలి. ఎవరెవరు హాజరవుతారు, ఎవరెవరు గైర్ హాజరవుతారనే విషయంపై ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్కు పలువురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అంటూ చర్చ జరుగుతోంది. కేసీఆర్ మీటింగ్తో బీఆర్ఎస్ భవితవ్యం తేలిపోయే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఈ సమావేశానికి ఇప్పటివరకు ఎవరెవరు హాజరయ్యారు? మొత్తం 33 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు. అంటే ఒకేసారి ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలందరినీ హాజరు కావాలనేటువంటిది కేసీఆర్ వారందరికీ సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం కొద్ది మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్కు చేరుకున్నారు, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి. అయితే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, ఇప్పటికే పార్టీ విడినటువంటి 5 మంది ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు కాస్త ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఫలితాలు, తర్వాత పార్లమెంట్ ఫలితాలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ అప్డేట్స్, పొలిటికల్గా రాజకీయ ఎమ్మెల్యేలు పార్టీ విడుతున్నటువంటి సందర్భం, ఇవంతా కూడా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని డిమోరలైజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్తో దాన్ని చక్కబెట్టే పనిలో కేసీఆర్ దిగారు. వెంటనే రంగంలోకి దిగారు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్తో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావు, తర్వాత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, తర్వాత మరికొద్ది మంది మాత్రమే హాజరైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా చాలామంది గైర్హాజరయ్యారు. దానికి గల కారణాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందుబాటులో ఉన్నారా లేరా అనేటువంటిది. ఎందుకు హాజరవ్వడానికి సిద్ధంగా లేరు, వారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళిపోయారా, పార్టీ మారడానికి సిద్ధమయ్యారా అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం డ్యామేజ్ కంట్రోల్కి కేసీఆర్ రంగంలోకి దిగారు స్వయంగా. నిన్న ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన గెలిచిన 2 ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ జాదవ్, అలాగే ఆసిఫ్ నగర్ నుంచి గెలిచినటువంటి ఆసిఫాబాద్ నుంచి గెలిచినటువంటి కోవా లక్ష్మి, ఇద్దరితో భేటీ అయ్యారు. కోవా లక్ష్మితో ప్రత్యేకంగా కూడా ఇండివిజువల్గా కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో టచ్లోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. పార్టీ మారొద్దు, బై ఎలక్షన్ వచ్చే సిచ్యువేషన్ ఉంది, ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పైన మరింత వ్యతిరేకత పెరుగుతుంది, మీరు పార్టీ ఈ టైంలో వీడి పార్టీకి నష్టం చేయొద్దు, మీరు నష్టపోవద్దు అనేటువంటిది కేసీఆర్ బుజ్జగిస్తూ ఉన్నారు. ఇండివిజువల్గా కూడా మనం చూసాం. కొన్ని రోజుల క్రితం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, తర్వాత ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, ఈ అంబర్పేటకి సంబంధించిన ఎమ్మెల్యే వీళ్ళందరితో భేటీ అయ్యారు. వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడారు. ఎందుకంటే ఉమ్మడి పార్లమెంట్ సంబంధించి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన అందరినీ పిలుచుకొని మాట్లాడారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు. పార్టీ మారొద్దు, పార్టీ స్వింగ్లోకి వస్తుంది, త్వరలోనే కాంగ్రెస్ పైన వచ్చే వ్యతిరేకత మన పార్టీకి ప్లస్ చేస్తుంది, అంతా సిద్ధంగా ఉండండి మరొక ఉద్యమానికి అనేటువంటిది వారందరికీ సూచించే ప్రయత్నం చేశారు. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్ళిపోవడం అనేటువంటిది ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడంలో కవిత చాలా పెద్ద ఎత్తున కృషి చేశారు, పూర్తిగా ఎఫర్ట్ పెట్టారు. కవిత ఈరోజు జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం పైన, సంజయ్ పార్టీ మారడం పైన కేసీఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అటు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇటు సంజయ్ పార్టీ మారడంతో పార్టీ మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో కాస్త అభద్రత బాగుండడంతో వారందరితో భేటీ అవుతూ ఉన్నారు. వారందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుబాటులో ఉన్నటువంటి వారందరూ కూడా టైం టార్గెట్ లేకుండా అందరూ ఈరోజు సాయంత్రం వరకు ఫామ్ హౌస్కి రావాలి అనేటువంటిది సమాచారం ఇచ్చారు. చూడాలి ఇంకా ఎవరెవరు హాజరవుతారు, ఎవరెవరు పెండింగ్ ఉన్నారు, ఎవరెవరు అందుబాటులో ఉన్నారు అనేటువంటిది చూడాలి. ప్రస్తుతం మాత్రం కేసీఆర్ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతమంది హాజరయ్యారు? నిన్న బోత్ ఎమ్మెల్యే తర్వాత
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఇద్దరితో నిన్నతో భేటీ అయ్యారు కాబట్టి ఇక్కడ ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో భేటీ అవుతా ఉన్నారు. హరీష్ రావు, కేసీఆర్తో పాటు అక్కడ ఈరోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అలాగే మరికొద్ది మంది, ఇంకా కాస్త పూర్తి సమాచారం రావాల్సి ఉంది, మరికొద్ది మంది వేం ప్రశాంత్ రెడ్డి వీళ్ళు హాజరవుతున్నారనేటువంటి సమాచారం అందుతా ఉంది. సో అందుబాటులో ఉన్న అందరితో ఆయన భేటీ కావడానికి నిర్ణయం తీసుకున్నారు. కొన్ని విజువల్సే బయటకు వచ్చాయి, లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్. ఇంకా కొద్దిమంది లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వారితో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు హరీష్, కేటీఆర్. సో ఖచ్చితంగా రావాల్సిందే అనేటువంటిది హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లీగల్ ఫైట్ చేయడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నారు. రీసెంట్గా మారిన ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత వేటు వేయాలనేటువంటిది హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధం అవుతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వారికి నచ్చజెప్తా ఉన్నారు, అందరితో టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మధు, ఎవరైతే ఎమ్మెల్యేలు ఈరోజు అందుబాటులో ఉండి కూడా రాలేదో వాళ్ళను కొంచెం అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుందా బీఆర్ఎస్కి? ఎగ్జాక్ట్లీ. రీసెంట్గా కొద్ది రోజుల క్రితం వరకు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కలిశారు. ఇందాక మాట్లాడుకున్న మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తర్వాత సుధీర్ రెడ్డి, ఉప్పల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఇక కొద్దిమంది వెళ్ళి కలిశారు. కానీ మిగతా వాళ్ళు ఇంతవరకు కేసీఆర్ను కలవట్లేదు. ఎగ్జాంపుల్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కావచ్చు, తర్వాత అటు కాలే యాదయ్య కావచ్చు, ఇక్కడ గెలిచినటువంటి కుక్కట్పల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఇలా పలువురు ఎమ్మెల్యేలు ఇంకా గైర్హాజరు అవుతా ఉన్నారు. వారు గైర్హాజరు ఇంకా అరగపూడి గాంధీ దాని కనుక కారణాలు ఏంటి? అందుబాటులో లేరా, లేదంటే కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిగిపోయాయా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వారు కేసీఆర్తో టచ్లోకి వెళ్ళడానికి ఎందుకు సిద్ధంగా లేరు అనేటువంటి అంశాన్ని ఆరాధిస్తూ ఉన్నారు కేసీఆర్. సో ఎవరైతే కాంగ్రెస్తో టచ్లో ఉన్నారో ఇప్పటికే వారికి దాదాపు కొంతమేర సమాచారం ఉంది. సో వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కట్టడి చేసే ప్రయత్నం. అంటే ఒక్కసారిగా బీఆర్ఎస్ ఎల్పీ కనుక కాంగ్రెస్లో విలీనం అయితే చాలా గడ్డు పరిస్థితులు బీఆర్ఎస్ రాష్ట్రంలో ఎదుర్కొనే పరిస్థితి ఉంది. గతంలో ఏ రకంగా అయితే సిఎల్పీ బీఆర్ఎస్లో విలీనమైందో ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుండడంతో దానిపైన దృష్టి పెట్టారు. డ్యామేజ్ కంట్రోల్ పైన కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. రైట్ మధు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఈ సమావేశం జరుగుతోంది. వరుస జంపింగ్ల నేపథ్యంలో కేసీఆర్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, వివేకానంద్ హాజరయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరెవరు హాజరవుతారు, ఎవరు గైర్ హాజరవుతారు అనే విషయంపై ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్కు కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ సమావేశానికి గైర్ హాజరవుతారు, ఒకవేళ హాజరు కాని వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్తారు?